అమెరికా ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే సైనిక పరంగా ఇరాన్ చాలా బలహీనమైన దేశం. కానీ ఇరాన్ చాలా తెలివిగా యుద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అలాగే అరబ్ దేశాలపై 2,000 వరకు డ్రోన్లు ప్రయోగించింది ఇరాన్. ఒక్కొక్క డ్రోన్ విలువ $20,000 మాత్రమే. అదే డ్రోన్ని అమెరికా నాశనం చేయడానికి మిసైల్స్ను వాడుతోంది. దాని విలువ $40 లక్షల. ఈ యుద్ధం ఇదే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా ట్రంప్కి ఓటమి తప్పదనుకోవాలంటారా? ఎస్ అండి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాన్ని చూస్తే అమెరికా కాస్ట్లీ వార్ చేస్తుంది. ఇది ఏంటంటే ఒక ప్లాస్టిక్ డ్రోన్లు తయారు చేసి ఇరాన్ యుద్ధం చేస్తుంది. మరి యుద్ధం ఎవరికి ఎక్కువ నష్టం అంటే అమెరికాకి ఎక్కువ నష్టం. ఇదే కాస్ట్లీ వార్ అమెరికా ట్రై చేస్తే అమెరికా 10 రోజుల నుంచి 20 రోజుల్లో అక్కడ నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి దానికి వస్తుందంట. ఏ విధంగా అంటే ఇరాన్ ఉపయోగిస్తున్న షాహేదు, కెరామర్ అని, తర్వాత క్యామికోజ్ లాంటివి, తర్వాత కామన్ ఈ డ్రోన్లు, ముఖ్యంగా క్యామికోజ్ సయ్యద్ సిరీస్ డ్రోన్లు ఏంటంటే దాని సరాసరి విలువ $20,000. అంటే మన కరెన్సీలోది 18 లక్షలు అనమాట. ఒక్కో డ్రోన్కి 18 లక్షలు. ఒక 18 లక్షల వెపన్ ఉపయోగించి అమెరికాని అటాక్ చేస్తుంది. అమెరికన్ ఎయిర్ బేస్లు, అరామ్కోని అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది. 18 లక్షల డ్రోన్లు. ఇదంతా ఒక ఎత్తు. అయితే ఈ 18 లక్షల డ్రోన్ వచ్చే డ్రోన్ని ఆపడానికి ఇంటర్సెప్టర్స్ని అమెరికా ఉపయోగిస్తుంది. అవేంటంటే ప్యాక్స్ అంటారు, పేట్రోయిటిక్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఉపయోగిస్తుంది. ఆ ఒక్కొక్క అంటే 18 లక్షలు $20,000 ఒక్క డ్రోన్ని కొట్టడానికి, ఆపడానికి, గాల్లో పేల్చేయడానికి అమెరికా ఉపయోగించి ఇంటర్సెప్టర్ మిసైల్ కాస్ట్ ఎంత అంటే $4 మిలియన్ అంటండి. $4 మిలియన్ అంటే ఆల్మోస్ట్ ఎంత ఉంటుందండి? 40 నుంచి 60 కోట్ల రూపాయలు ఉంటుంది అనుకోండి. అంటే ఒక్కో మిసైల్ కాస్ట్ కనీసం 20 నుంచి 60 కోట్ల మధ్యలో ఉంటాయి అన్నమాట. అమెరికా ఇంటర్సెప్టర్ మిసైల్స్ 18 లక్షలు ఈక్వల్ టు ఆల్మోస్ట్ 50 లక్షలు, అంటే 1:200. సో ఇరాన్ ₹1 ఖర్చు పెడుతుంటే యుద్ధానికి అమెరికా $200 ఖర్చు పెడుతుంది. కాబట్టి బ్యాలెన్స్ చూడండి, ఎంత చీప్ వార్ ఇరాన్ చేస్తుంటే కాస్ట్లీ వార్ అమెరికా చేస్తుంది. ఇలాంటి యుద్ధం ఇంకొక 10 నుంచి 15 రోజులు నడిస్తే అమెరికా దగ్గర ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోతున్నాయి. పెద్ద పెద్ద మిసైల్స్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి తర్వాత ఇరాన్ దగ్గర 80,000 డ్రోన్లు ఉన్నాయి, 3,000 మిసైల్స్ ఉన్నాయి. ఈ 80,000 డ్రోన్లు ఇప్పటి వరకు ఉపయోగించిన డ్రోన్లు కేవలం 5,000. ఇంకా 75,000 డ్రోన్లు ఈ మధ్యలో ఇంకా తయారు చేస్తాయి. ఎందుకంటే ప్లాస్టిక్ ఈ పదార్థాలతో చిన్న చిన్న ముడి పదార్థాలు తయారు చేస్తుంది, చాలా తక్కువ ఖర్చు. కాబట్టి అది ఇప్పటికే తయారీ ఉంది. కాబట్టి ఇరాన్ దగ్గర ఈ డ్రోన్లు అయ్యే ప్రసక్తి లేదు, మిసైల్స్ అయ్యే ప్రసక్తి లేదు. కానీ అమెరికా దగ్గర ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోతుంది. ఇది ఎప్పుడో ఉదాహరణ వచ్చింది. రీసెంట్గా పెంటగానో చైనా విషయంలో ఇదే చెప్పింది. చైనా చాలా చీప్, చైనా ప్రొడక్ట్స్ లాగా, చైనా బజార్ లాగా చైనా ప్రొడక్ట్స్ చాలా చీప్గా అది ఆయుధాలు వేస్తుంటే మనం $1 బిలియన్ వేస్తాం. కాబట్టి మనకి ఎక్కువ నష్టం జరిగింది, చైనాయే గెలుస్తుంది, కాబట్టి మనం ఓడిపోతాం, తైవాన్ దగ్గర యుద్ధం అవుతుందని ఆల్రెడీ పెంటగాన్ ప్రకటించింది. ఇప్పుడు అదే కనపడుతుంది. కేవలం $20,000 ఉన్న ఇరాన్ డ్రోన్లు కొట్టడానికి అమెరికా $4 మిలియన్ మిసైల్ ఉపయోగిస్తుంది. ఇదే యుద్ధం కొనసాగితే అమెరికా రోజుకి ఇప్పటికే అక్కడ 18.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని తెలుస్తుంది. ఇప్పుడు 6వ రోజు కలిపితే 20 లక్షల కోట్ల ఖర్చు అయింది అమెరికా యుద్ధానికి. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికి 20 లక్షల కోట్లు ఖర్చు అయింది 6 రోజుల యుద్ధానికండి. అది అమెరికా అంత కాస్ట్లీ, అంత డాలర్మయం. కానీ ఇరాన్ చాలా చీప్గా యుద్ధం చేస్తుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే అమెరికా భరించలేని స్థితికి వస్తుంది. ఈ ఖర్చునే భరించలేకే జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చారు. ఖర్చునే భరించలేక ఇరాక్ నుంచి అమెరికా సైన్యం బయటకు వచ్చింది. మరి ఇలాంటి ప్రజలు ఇంకో 10 రోజులు 15 రోజులు వెళ్తే అమెరికన్ కాంగ్రెస్ రక్షణ బడ్జెట్ ఈయన క్లీన్ చేయదు. కాబట్టి కోత విధిస్తుంది. ఎందుకంటే ఆ బడ్జెట్ అమెరికన్ కాంగ్రెస్ నుంచి వస్తుందండి. ఫస్ట్ ఎమర్జెన్సీలో కాస్త ఇస్తాడు అమెరికా అధ్యక్షుడు, కానీ అమెరికన్ కాంగ్రెస్ క్లియర్ చేయాలి. బడ్జెట్ ఎక్కువైపోద్ది, కాబట్టి ఖర్చు పెరిగిపోద్ది. కాబట్టి ప్లాస్టిక్ డ్రోన్లు కేవలం $20,000 డ్రోన్లతో అమెరికాను అడ్డగిస్తుంది. దీని వెనకాలే ఇరాన్ వ్యూహం అని చెప్తారన్నమాట. చాలా చీప్ డ్రోన్లు తయారు చేసి కాస్ట్లీ వెపన్స్ చేపిస్తుంది. ఈ వెపన్స్ ఎక్కువ తయారు చేయలేరు. మళ్ళీ ఈ $4 మిలియన్ అయినా ఈ మిసైల్ తయారీకి చాలా కష్టం అండి. ఈ మిసైల్ మళ్ళీ పూడ్చుకోవడం, రిప్లేనిష్ చేయడం చాలా కష్టం. వేరే ఆ డ్రోన్ని రోజుకు ఒక 10, 20, 100 డ్రోన్లు తయారు చేస్తారు. రష్యా కూడా ఇస్తుంది. రష్యా వరల్డ్స్ లార్జెస్ట్ డ్రోన్ ఫ్యాక్టరీ ఉంది. ఇరాన్ రష్యా వారికే క్యామికోజ్ డ్రోన్లు ఇస్తుంది. కాబట్టి ఇరాన్ యొక్క ఆయుధ సంపత్తి తరిగిపోదు. వేరేస్ ఇది అమెరికా ఆయుధ సంపత్తి 10 రోజుల్లో అయిపోబోతుంది. బట్ విజయం ఎవరిదంటే
ఇరాన్ది విజయం ఈ విషయంలో అని ఇప్పుడు తలలో పట్టుకుంటుంది పెంటగాన్ అని తెలుస్తుంది.